ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17-18. భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను. ఈ యొక్క అద్భుతమైన వాగ్దానము దేవుడు మన పక్షముగా జరిగించునుగాక. సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాగ్దానాలు ప్రతిరోజు చూడటం ద్వారా దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, మనశ్శాంతిని అనుగ్రహిస్తాడు. నేను మొదటి వాడిని, చివరి వాడిని. ఈ యొక్క మాటలు నిజంగా చెప్పగలవాడు దేవుడు ఒక్కడే. ఆయన సజీవుడు. భయపడవద్దు అని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన మాట ద్వారా సృష్టిని కలుగజేశాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. మూగవారిని మాట్లాడించాడు. పక్షవాయువు గలవారిని లేవనెత్తాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం ప్రకారము, ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. అల్పయు ఒమేగయు నేనే, అనగా ఆదియు అంతము నేనే. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడనగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుడు భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను. ఈ మాట దేవుడు తప్ప ఏ మనుష్యుడు కూడా చెప్పలేడు. ఎందుకంటే దేవుడు యుగ యుగములలో జీవించేటటువంటి వాడు. ఆయనకు అంతం అనేది లేదు. సృష్టి లేనప్పుడు ఆయన ఉన్నాడు. మనమంతా లేనప్పుడు ఆయన ఉన్నాడు. సృష్టిని కలుగజేసిన వాడు. ఆయన మాటలో ఉన్నటువంటి శక్తిని బట్టి మనం ధైర్యంగా ఉందాం. ఆయన నీతో ఏమంటున్నాడంటే, నేను నీ చెయ్యి విడువను, భయపడకము, మీకు తోడై ఉన్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. చెప్పబడిన ఈ యొక్క వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రేమస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు. సమాధానకర్తయగు దేవా, నీకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను. భయపడకము, మొదటివాడను కడపటివాడను అని చెప్పి ఉన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు, వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ఆదరించినందుకు, ధైర్యపరిచిన అమూల్యమైన మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి, మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్నవారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.